నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనకి ఈ మాఘమాసంలో రథసప్తమి రాబోతుంది. విశేషంగా రథసప్తమి అంటే సూర్య భగవానుడి ఆరాధన. మరి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎండలో కూర్చోవాలి అంటే సూర్యకిరణాలు మన పైన పడితే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఓన్లీ మనం ఎండలో కూర్చున్నందుకే ఆరోగ్యం వస్తే ఆయన్ని ఆరాధిస్తే ఇంకెంత బాగుంటుంది. మరి ఆయన ఆరాధించడానికైనా, ఆయనకు మనం కృతజ్ఞత చెప్పడానికైనా ఇది చాలా మంచి రోజు అని నా అభిప్రాయం. ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రథసప్తమి సూర్యభగవానుడి జయంతి, సూర్య జయంతి ఆ రోజు. అంటే సూర్యుడు ఆ రోజే పుట్టాడు అనేది, అంటే అన్నీ ఎప్పుడో ఒకసారి పుట్టాలి కదా. ఆ మొట్టమొదటిది ఇదే అని. మొట్టమొదటిది కనుకనే ఆది అనే పేరు కూడా, ఆదిత్యుడు, ఆదివారము, ఆది అనేటటువంటి పేర్లన్నీ దానికి వచ్చాయి. ఈ రథసప్తమి నాడు ఆయన వచ్చాడు అని అంటే అక్కడ అర్థం ఏంటి? మొత్తం ఈ చరాచర జగత్తుకు అంతా కూడా వెలుగునివ్వటమే కాకుండా ఆరోగ్యాన్ని ఇవ్వటం, పోషణనివ్వటం కూడా ఆయన చేస్తాడు. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఒక్క పంట పండదు. అది అందరికీ తెలిసిన విషయమే. కనిపించదు, సూర్యుడి వల్లే పండుతోంది అనేది మనకి కనిపించకపోయినా సూర్యుడు లేకపోతే ఎటువంటివి ఏమీ మనకి తిండి కూడా ఉండదు. కనుక మనకు అందరికీ పోషణనిచ్చేవాడు సూర్యుడు. అందుకని ఆయన్ని పూష అని కూడా అంటారు. పూష సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు కదా, 12 మంది ఆదిత్యులు. ఈ 12 మంది ఆదిత్యులకి 12 రకాల పేర్లు. రవి, మిత్రుడు ఎందుకంటే ఈ మొత్తం సకల చరాచర జగత్తుగా ఆయన మిత్రుడు, స్నేహితుడు. ఆయన లేకపోతే అసలు మనం బతకలేం. అవును. కనుక మిత్రుడు, భాను, ఇలాంటి రకరకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. ఈ ఇన్ని పేర్లలో పూష కూడా అంటే పోషణనిచ్చేటటువంటి దేవత అని అర్థం అనమాట. ఆయనే మనకి పోషణనిచ్చేవాడు. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ వనస్పతి వల్లే మనం తిరిగి అంటే ఇటు జంతువులు కానీ ఇటు మొక్కలు కానీ దేనికైనా కూడా పోషణనిచ్చేది ఆయనే. అందుకే మొత్తం చెర అచర జగత్తు అన్న. చెర అంటే కదిలేటివి, అచర అంటే కదలనివి. కదలని మొక్కలకి, కదిలే మనుషులకి, జంతువులకి కూడా పోషణనిచ్చేది ఆయనే. అంటే ప్రతి మనుగడకి లేకపోతే అసలు బండి ముందరికి ఏది నడవదు. వారానికి 7 రోజులు. ఈ 7 రోజులకి సంకేతికంగా సూర్యుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. ఆ 7 గుర్రాలు 7 రోజులు అనమాట. ఈ 7 రోజుల ద్వారా 7 గుర్రాలని సూర్యుడు బండి నడిపిస్తూ ఉంటాడు. రథం పక్క ముందర రథం నడిపేవాడు అనూరుడు, అంటే ఊరు లేనటువంటి వాడు, గరుత్మంతుడి అన్న. గరుత్మంతుడికి అన్నయ్య. ఆయన ముందర కూర్చుని ఇంకా ఊరు లేకుండానే పుట్టాల్సి వచ్చింది. పుట్టాడు. అప్పుడు ఏం చేయాలి నేను అంటే, సూర్యుడు నా రథానికి నువ్వు సారథిగా ఉండు, కూర్చుంటే చాలు కదా. అవును, కూర్చుంటానికి పాదాలు అవసరం లేదు కదా అని చెప్పి కూర్చోబెట్టాడు. అందుకనే సూర్యుడు వచ్చే ముందర సారథి కనిపించాక కదా రథంలో రథికుడు కనిపిస్తాడు. కనుక అరుణుడు అని కూడా ఈయనకి పేరు. అరుణోదయం అయ్యాక సూర్యోదయం అవుతుంది. ఇదంతా ఇది వరుస. ఈ సూర్య జయంతి నాడు మనం ఏం చేస్తామంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో నుంచి మనకి డి విటమిన్ కూడా వస్తుందని పొద్దున పూట మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు. మార్నింగ్ వాకే కాదు, ఈవినింగ్ వాక్ కూడా అంత శ్రేయస్కరం కూడాను. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పక్షి పారటం అనేటటువంటి మాట ఒకటి వాడేవాళ్ళు. అంటే పక్షి పైన వెళ్తుంటే ఆ నీడ మన మీద పడితే ఒక రకం కీడు అని. అది పొద్దున పూట కనుక అయితే పక్షులు ఉత్త పొట్టతో ఉంటాయి, ఖాళీ పొట్టతో రాత్రంతా పడుకుని ఖాళీగా ఉంటాయి. అది ఇంకా ప్రమాదం. కనుక ఈవినింగే ఎక్కువ శ్రేయస్కరం పిల్లలకి, వాళ్ళకి బయట తిప్పటానికి అని. ఈవినింగ్ కొంచెం కడుపు నిండి మళ్ళీ చెట్ల మీదకి చేరుకుని కూర్చుంటాయి అవి. కనుక ఈవినింగ్ ఎండ, మొత్తం మీద మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండలో డి విటమిన్ ఉంటుంది, మధ్యాహ్నపు ఎండలో ఉండదు. కనుక మధ్యాహ్నపు ఎండలో ఊరికే మనం కాంతి కోసమో వెలుగు కోసమో వాడుకోవటమే తప్పితే వాటిని ఈ విటమిన్ కోసం కాదు. అంటే ప్రాక్టికల్గా కూడా చూస్తే సూర్యాస్తమయంలోను సూర్యోదయంలోను మంచి విటమిన్స్ మనకి పోషకాలు అందుతాయి సూర్యుడి నుంచి డైరెక్ట్గానే. అవి అందకపోతే కూడా మనిషి ఒక రకంగా బలహీనుడు అవుతాడు, ఎముకల బలహీనత వస్తుంది. అంతేకాదు సూర్యుడు నుంచి మెలనిన్ అనేటటువంటి ఒక పదార్థం ద్వారా వచ్చి మన శరీరానికి ఈ రంగునిస్తుంది. కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది ఇంకా నల్లగా, కొంతమంది ఇంకా తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా. కనుక ఈ రకమైనటువంటి మెలనిన్ వీళ్ళ చర్మం సూర్యకాంతి నుంచి తయారు చేసుకుంటుంది. అందుకే ఆ మెలనోసైట్స్ వాళ్ళ చర్మంలో ఉంటాయి. వాటి ద్వారా మనకి ఈ చర్మపు ఛాయ ఏర్పడుతూ ఉంటుంది.
కనుక ఇది ముఖ్యంగా ప్రధానంగా సూర్యుడి గురించి చెప్పుకోవాల్సింది. రథసప్తమి నాడు ఆయన పుట్టినరోజు అనుకున్నాం కదా, ఆ రోజు ఏం జరుగుతుంది? ఆయన రథం మీద అక్కడి నుంచి అప్పటిదాకా వెళుతున్న మార్గం కాకుండా మార్గం మార్చడానికి రథపు గుర్రాలు తిరుగుతాయి ఇటు. కనుక ఇది ఒక రకం ఉత్తరాయణం. ఇది ఒక రకం ఉత్తరాయణం. ఉత్తరాయణం ఇప్పుడు చంద్రమానానికి ఒకసారి, సూర్యమానానికి ఒకసారి. ఇప్పుడు సూర్యుడు రథం తిరిగిందంటే ఒకసారి ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకుని అన్ని రకాలుగా ఉత్తరాయణం అయిపోయాకే భీష్ముడు కూడా శరీరం వదిలేశాడు. రథసప్తమి అయిపోతూనే భీష్మాష్టమికి అంత వెంటనే అలా ఆ విధంగా జరిగింది. ఇప్పుడు ఈ రథసప్తమి నాడు సూర్యారాధన చేసేటప్పుడు ఏం చేయాలంటే, సూర్యుడికి కత్తి పెట్టి కోసేటటువంటి కూరలు ఏవి నైవేద్యం పెట్టద్దు ఆ రోజు అని చెప్పి చేత్తో గిల్లి చేసేవి, తుంచి చేసేవి, ఇలాంటి వాటితోనే చిక్కుడుకాయలు, ఆకుకూరలు ఇలాంటి వాటితోనే ఆ రోజు సూర్యుడికి ఏ నివేదన చేసినా, ఏ వంట వండినా సూర్యుడి సమక్షంలో వండటం అనేది ఈ రథసప్తమికి ప్రత్యేకత. ఓపెన్గా తమిళనాడులో మకర సంక్రమణానికి కూడా పొంగల్ రోజున కూడా సూర్య సమక్షంలోనే వండేటటువంటి వంటలు చేస్తూ ఉంటారు. కేరళలో కూడా పొంగళ్ళని ఒక ప్రత్యేకమైన పండుగ ఒకటి చేస్తారు. అప్పుడు కూడా నడిబజారుల్లో పెట్టి సూర్య సమక్షంలో, అది ఈ టైంలోనేనమ్మా, అది కొన్నాళ్ళ తర్వాత, కొద్ది రోజుల తర్వాత అది కూడా చేస్తారు రాబోయే రోజుల్లో. ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసేది మామూలుగా వంట చేసేటప్పుడు అందరూ కూడా వంట ఇళ్లలో అందరూ కూడా వచ్చి చూడొద్దు, అందరూ దృష్టి పడద్దు అన్నట్లుగా చేస్తారు. ఎందుకంటే దేవుడికి నివేదన చేసేదాకా వాళ్ళు కూడా వాసన పీల్చొద్దని ఈ అయ్యప్ప పూజలు చేసేవాళ్ళు వాళ్ళు మూతికి ఇలా గుడ్డలు కట్టేసుకుని కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాసన కానీ ఏది కానీ ఫస్ట్ దేవుడికే, తర్వాత మనకి అన్నట్లుగా. కనుక ఇక్కడ ఇది కూడా ఈ విధంగానే. కానీ ఈ పంటకి మాత్రం ఈ ధనుర్మాసం అంతా పెట్టుకున్న గుబ్బిళ్ళ పిడకలు ఉంటాయి, ఎండబెట్టిన పిడకలు, అవి తీసుకొచ్చి కేవలం అంత మొత్తం ఆర్గానిక్ వంటలు దొరుకుతున్నాయి అనమాట. వాటిల్లో ఆ గుబ్బిళ్ళతో పొయ్యి చేసి, ఆ పొయ్యిలో కాస్త కట్టెలు వేసి మండించి, దాని మీద కుండ పెట్టి, కుండలో పాలు చక్కగా అప్పుడే తీసుకొచ్చిన ఆవు పాలు పోసి, కొత్త బియ్యం వచ్చేసాయి కదా, మనం మకర సంక్రాంతి కూడా వండుకున్నాం, ఆ బియ్యమే ఇప్పుడు బియ్యం పాలల్లో వేసి పొంగల్లాగా చేసి అది సూర్యుడికి నివేదన చేసి, అంటే పొయ్యి మీద నుంచే ఇలా సూర్యుడికి నివేదన చేసి, తర్వాత వాటిల్ని రథాలని చేస్తారు. రథసప్తమి అంటే ఇలా 7 రథాలు చిక్కుడుకాయల్ని తీసుకుని, పుల్లలు తీసుకుని, ఆ చీపురు పుల్లలు లాంటివి కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, అవి తీసుకుని 2 చిక్కుడుకాయలకి అటోటి ఇటోటి గుచ్చితే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఆ స్క్వేర్తో అలాంటి స్క్వేర్లు చేసుకుని దాని మీద చిక్కుడాకులు పెట్టి, చిక్కుడాకుల్లో ఈ ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెడతారు, సూర్యదేవుడికే. అది తర్వాత ఇంటిల్లి పాది అది ప్రసాదంగా తింటారు. కొంతమంది ఈ ప్రసాదాన్ని అగ్నిలో కూడా వేసేసి అగ్నికి కూడా ఆహుతి చేసేటటువంటి ఆచారం కూడా కొంతమంది దగ్గర ఉన్నది. రథసప్తమి నాడు సూర్యుడు అంటే అర్కుడు. సూర్యుడికున్న రకరకాల పేర్లలో ఒక పేరు అర్క. అర్కపత్రం అంటే జిల్లేడాకు, అర్కవృక్షం కూడా జిల్లేడు. ఈ అర్కవృక్షం నుంచి తీసుకున్న ఆకులు సేకరించి, మామూలుగా అయితే జిల్లేడాకులు ముట్టుకోకండి విషం అది ఇది అని అందరినీ అంటూ ఉంటారు. ఈ రోజున మాత్రం రథసప్తమి నాడు మాత్రం జిల్లేడాకులు తీసుకొచ్చి ఒకటి నడినెత్తి మీద, భుజాల మీద, గుండెలకి, వీపుకి ఇలా పెట్టి పై నుంచి వేడి నీళ్లు పోస్తారు పిల్లలకి. అట్లా ఇబ్బంది చేస్తే ఏమీ ఉండదు, కళ్ళు మూసుకోమంటారు, నీళ్లు పడతాయి కదా, కంట్లో నీళ్లు పోసిస్తారు. పోయంగానే ఏమవుతుందంటే ఆ సూర్యుడు మళ్ళీ బయట తలంట్లు పోస్తారు ఈ సమయం అంతా, బాత్రూముల్లో కాదు. సూర్యుడు ఈ అర్కపత్రం ఆ అర్కుడు పైన దాని మీద నుంచి వేడి నీళ్లు పోస్తే అదంతా దిగి మొత్తం ఒంటి మీద ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి, పైన పేర్కొన్న మలినాలన్నీ తొలగిపోతాయి అనేది ఒకటి. ఈ జిల్లేడాకులు ఇంకెప్పుడు ఏదో వినాయక చవితి పూజలప్పుడు అలాంటప్పుడు తప్పితే జిల్లేడాకులు ఇంకెప్పుడు మనం వాడుకున్నట్టుగా మనం ఎక్కడ కూడా గమనించాం. ఈ రథసప్తమి స్నానాలకి, వినాయక చవితిలో అర్కపత్ర పూజకి ఈ జిల్లేడాకులు వాడతారు. కనుక ఇవన్నీ ఈ రథసప్తమి ప్రత్యేకతలు అనమాట. అలా పొద్దున్న అలాగ స్నానం చేయించి పిల్లలందరికీ, అందరూ పెద్దలు పిల్లలు అందరూ స్నానాలు చేసి, ఆ తర్వాత ఈ రకంగా పొంగళ్ళు వండి, ఆ పొంగళ్ళు సూర్యుడికి నైవేద్యం పెట్టి, అగ్నికి కూడా ఆహుతిచ్చి, అవి వాళ్ళందరూ తిని రథసప్తమి చేసుకుంటారు. ఇది రథసప్తమి. రథం అంటేనే మొత్తం ఈ ప్రపంచాన్ని అనే దానిని ఆయన తన కాలచక్రంతో తిప్పుతున్నాడు. ఇప్పుడు ఈ విధానం అంతా ఆచరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందా? ఆరోగ్యం సిద్ధిస్తుంది, సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా సూర్యుడి కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి. విజయం కోసమైతే ఆదిత్య హృదయం, అంటే చేస్తున్న పనిలో ఏ పనైనా, మరి రాముడికి విజయం వచ్చిందిగా,
ఆయన వచ్చి ఋషి గారు వచ్చి ఆయన ఆదిత్య హృదయం బోధించాడు. ఆ యుద్ధంలో రాముడికి విజయం వచ్చింది కదా. అవును. అందుకనే ఎప్పుడు కూడా దేవతకి ఆరాధన చేస్తే దేవత ఒక ఋషిని పంపించి మనకు ఆ సహాయం చేయిస్తుంది. అక్కడ ఋషి అంటే ఒక విద్యావేత్త, ఒక పండితుడు పంపించి మనకి సహాయం చేస్తుంది. ఈయన కూర్చుని అక్కడ ఆరాధన చేస్తున్నాడు. అవును. సముద్రం ఒడ్డున రాముడు. అవును. వెంటనే అగస్త్యుడు వచ్చి ఇవన్నీ చెప్పి ఆయనకి నీకు విజయం చేకూరుతుందని దీవించి వెళ్ళాడు. అప్పటి వెంటనే ఈయన ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాడు. తర్వాత చక్కగా ఎలా ఎలా జరిగిందో మనం అంతా చూసాం. అదంతా ఈ రకంగా విజయం కావాలంటే ఆదిత్య హృదయం, ఆరోగ్యం కావాలన్నా కూడా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వటానికి సూర్యుడు కనుక సూర్యమండల స్తోత్రం, కవచం ఉంది, సూర్య కవచం ఉంది. ఇలాంటివన్నీ స్తోత్రాలు చదువుకుంటే చక్కగా మనకి చాలా ఉపశాంతి, ఆయుష్యం, ఆరోగ్యం, విజయం. ఎంతకంటే ఏం కావాలి? అంతే కదా. అవి ఉంటే ఇంకా అన్నిట్లో సక్సెస్. ఇవి 3 ఉంటే మిగిలినవన్నీ మనం సంపాదించుకోవచ్చు. అవును. ముఖ్యంగా ఆరోగ్యం, ఆరోగ్యం, ఆయుష్యం. అవును. అండ్ ఇది విజయం. విజయం ఎక్కడ చేయబెడితే అక్కడ విజయం, ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయం. అంతే. ఇవి ఉంటే మిగిలినవన్నీ మన జీవితంలో అంటే అన్ని దేవుడు చేస్తాడు అనుకోవటం కాదు. అక్కడ కొన్ని మనం కూడా సంపాదించుకోవాలి. మానవ ప్రయత్నం కూడా ఉండాలి. ఎప్పుడు మానవ ప్రయత్నం, దైవ సహాయం అంటే 2 ఉంటే పూర్తవుతాయి. ఇది రథసప్తం అంటే. అమ్మ, పంచ ప్రాణాలు అంటుంటాం. ప్రతిదీ కూడా పంచభూతాలు అని, పంచ ప్రాణాలు అని చెప్పి ఈ పంచ అనే పదం వెనకాలే తిరుగుతూ ఉంటాయి. అసలు ఏంటి పంచ ప్రాణాలు అంటే? ప్రపంచమే పంచీకరణం జరిగినటువంటిది. అది కూడా ప్రపంచము. అవునా? అవును. ఇదంతా మనము పంచ చుట్టూనే తిరుగుతూ ఉంటాం. ప్రాణాలు పంచప్రాణాలు అన్నాం కానీ ముఖ్యమైనవి పంచప్రాణాలే. దానికి ఉప ప్రాణాలు కూడా జతచాయి. మొత్తం 10 ప్రాణాలు మనిషి దేహంలో దేనికైనా మొత్తం 10 ప్రాణాలు. ఈ 10 ప్రాణాలలో మొదటి 5నేమో చాలా మందికి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనకు తెలిసిందే దానికి అన్వయించుకోము అని. రోజు నిత్య నైవేద్యం పెట్టేటప్పుడు ఓం ప్రాణాయ స్వాహ చెప్పుకుంటారా? అవును. 5 స్వాహాలు చెప్తారా? అవును. ప్రాణోపాన వ్యానోదాన సమాన, ఈ 5 చెప్పుకుంటూ స్వాహ అని చెప్తున్నాం. అంటే నైవేద్యం పెట్టేటప్పుడు నివేదన. ఈ 5 మన పంచ ప్రాణాలు. అంటే స్వామికి మేము అవన్నీ మన ప్రాణాలని సమర్పిస్తున్నాం దేవతకి. మన ఆహారం బట్టే ప్రాణం నిలుస్తుంది కదా. నైవేద్యం పెట్టేటప్పుడు ఇగో ఈ ప్రాణాధారమైనటువంటి, ఈ పంచ ప్రాణాధారమైనటువంటి ఈ ఆహారాన్ని నీకు సమర్పిస్తున్నాం అని నైవేద్యం పెడుతున్నాం. నైవేద్యం వెనకాల చాలా మంది నోటికి చెప్పేసుకుంటున్నారు ఇవన్నీ. ఈ ప్రాణాలు ఏమిటి? మొత్తం 5 అని చెప్పాను కదా. ఈ 5టికి ఇవి ప్రైమరీ, వీటికి యాక్సిలరీగా ఇంకో 5 కూడా ఉన్నాయి. ఈ 10 లేకపోతే అవి కూడా చెప్పుకుందాం. ఈ 10 లేకపోతే అసలు మనిషి ఈ రకంగా మనం ఉండం. దానికి ఒక చిన్న శ్లోకం ఉంది. శ్లోకం చెప్తాను. హృది ప్రాణో గుదేపాన సమానో నాభిమండలే ఉదాన కంఠదేశే స్యాత్ వ్యాన సర్వ శరీరగ. అంటే ఏంటి? హృదయ ప్రాణ స్వాహ. ఆ ప్రాణం అనేటటువంటి పంచప్రాణాల్లో మొదటి ప్రాణం ఉందే, ఇవన్నీ వాయువులు, గాలుడు. ఇవన్నీ కూడా గాలుడే. ఆ గాలి పీల్చకపోతే మనం లేవని తెలుస్తుంది. ఎప్పుడు గాలి పీల్చడం ఆపేసామో అప్పుడు మన ప్రాణం అయిపోయింది అనుకుంటున్నాం కదా. హృదయంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం అనే పంచప్రాణాల్లో మొట్టమొదటి వాయువు ఏంటంటే ప్రాణం. ఆ ప్రాణవాయువు అనేది హృదయంలో ఉంటుంది. హృదయంలో ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు ఉంటుందో అది దాని పని ఏమిటి? హృదయాన్ని కదిలేలాగా చేయటం. హృదయంలో ఎలా అయితే ఇప్పుడు వాయువు వచ్చి కదులుతూ పోతూ ఇలా కవాటాలు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటే రక్తం శుద్ధి అయిపోయి అన్ని చోట్లకి వెళ్ళిపోతుందిగా, వెళ్లాల్సిన చోట్లకంతా. కనుక మొత్తం ప్రాణాన్ని, ఈ శరీరం అనేటటువంటి మెషిన్ని కంట్రోల్ చేసేటటువంటిది హృదయం. ఆ హృదయంలో చెల్లించేటటువంటి వాయువు ప్రాణవాయువు. అదే మొట్టమొదటి వాయువు ప్రాణం. రెండోది హృదయ ప్రాణం గుదేపాన. గుదం అంటే మలద్వారం కింద, అక్కడి నుంచి అపాన వాయువు వెళ్తుంది. చాలా మందికి జీర్ణం కాకపోతే కింద నుంచి శబ్దంతో వాయువు వెళ్ళిపోవటం, ఇలాంటివన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. ఈ అపాన వాయువు ఏం చేస్తుంది? వ్యర్థమైనవన్నీ లోపల అనవసరంగా నిలవబడిపోతే మనకి ఎలా అయితే ఇబ్బంది కలుగుతుందో అవన్నీ బయటకు తోసేస్తూ ఉంటుంది. ఓహోహోహో. అంటే కావాల్సినప్పుడు లోపలికి ఉండాలి, గుండె పనిచేసేలాగా, అక్కర్లేనప్పుడు బయటికి పంపించేయాలి. ఈ బయటికి పంపించేసేటటువంటి వాయువుని అపాన వాయువు అంటాం. ఇది అపాన ప్రాణం. ఇది రెండో ప్రాణం అపానం. తర్వాత మూడవది సమానో నాభి మండలే. ఈ నాభి ఇక్కడ కూర్చుని, నాభి అంటే బొడ్డు, సరిగ్గా మన శరీరానికి గర్భిణాభి అనుకుంటూ ఉంటాం, ఎప్పుడన్నా విన్నారా? సెంట్రల్ పాయింట్. అక్కడ సమానమైన వాయువు ఉండి ఇది అన్ని చోట్ల మొత్తం అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని కంట్రోల్ చేసేటటువంటి ఒక రెగ్యులేటర్ అనమాట.
అన్ని చోట్ల అన్ని సమానంగా వెళ్తున్నాయా లేదా, వస్తున్నాయా లేదా. ఎప్పుడైతే ఎక్కడైనా ఒకటి సమానంగా వెళ్ళకపోతే ఎవరికైనా నొప్పి అనగానే కడుపు నొప్పి ఇలా అంటుంటారు చూడండి. బొడ్డు దగ్గర నొప్పి, కడుపు నొప్పి, ఇక్కడ పోట్లు పెడుతున్నాయి అంటే ఎక్కడో ఏదో ఒక వాయువు సరిగ్గా ప్రవర్తించట్లేదు. అప్పుడు దానికి అక్కడ వైద్యం చేస్తే, అందుకనే పొట్ట నొక్కటం, ఏదో తమలపాకుకి ఆముదం రాసి చిన్నప్పుడు పిల్లలు కడుపు నొప్పి ఇలా కడుపు మీద కాపేవాళ్ళం. అలాంటివేవో చేసి మళ్ళీ ఆ సమాన వాయువుని సరిగ్గా అన్ని చోట్లకి ప్రసారం అయ్యేలాగా చేసుకోవటం. ఇది సమానం. సమానాయ స్వాహ అది కూడా మనం మంత్రం చెప్తున్నాం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ. వ్యానం, ఈ వ్యానం అనేది కంఠంలో ఉంటుందట. ఈ కంఠంలో ఉండేటటువంటి వానం కాదు, ఉదానం. ఉదాన కంఠే. ఉదానం అనే వాయువు, ఉదానం అంటే ఉడాన్ అంటాం చూడు, ఒక రకంగా మనకి పైకి తేలిగ్గా శరీరం లేచి కదిలేలా ఎక్కడక్కడ కూలబడిపోకుండా ఉండేలాంటి చేసేది. మనకి లోపల నుంచి పదం బయటకు వస్తుంది అంటే ఒక వాయువుతో ఆ పదాన్ని బయటకు తోస్తున్నాం. లేకపోతే గాలి రాదు లోపల నుంచి మాట్లాడదామంటే ఒక్కొక్కసారి. అలాగా కంఠంలో నుంచి మనకు కావలసినటువంటి విషయాలన్నీ బయటికి వెళ్ళటానికి, మింగటానికి, మింగేసేప్పుడు గుట్టకేసేటప్పుడు కూడా కొంచెం గాలి వెళ్తుంది వస్తుంది, గమనించారా? అవును. ఇలాంటివన్నీ ఈ కంఠంలో ఈ వాయువు దానిని ఉదాన వాయువు దాన్ని కాపాడుతూ ఉంటుంది. అంటే ఏదైనా కూడా ఎక్కువైతే ప్రమాదం, తక్కువైతే ప్రమాదం. కావలసినంతగా కావలసిన చోట్లకి అంతే. అది ఈ కంఠంలో ఈ ఉదాన వాయువు, ఉదాన ప్రాణం అనండి, ఉదాన వాయువు అనండి, ఇది పనిచేస్తూ ఉంటుంది. కనుక 4వ ప్రాణం ఉదానం. ఇక చివరికి 5వది, ఇది మొత్తం సమస్త శరీరంలోనూ వ్యాపించి ఉంటుంది. అది ఏమిటి? వ్యానహ. వ్యానం అంటే మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. మీరు మెటికలు ఇరుస్తూ ఉంటారు, ఇక్కడ ఏదో గాలి ఒకటి టక్ టక్ మన సౌండ్ వస్తూ ఉంటుంది, మోకాళ్ళు అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి, భుజాల సౌండ్లు వస్తూ ఉంటాయి. శరీరంలో అన్ని రకాల భాగాల్లోనూ ఉన్నటువంటి చెవుల్లోంచి వేడి గాలి వచ్చేస్తుంది, ముక్కుల్లోంచి వేడి గాలి ఇవన్నీ అంటుంటారా లేదా? అవును. కనుక ఇవన్నీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి లోపల ఎక్కడెక్కడ వాయువులు నిలిచిపోతే అక్కడ నిలిచిపోతే నొప్పు కలుగుతుంది కనుక ఆ వాయువుల్ని మనం రిలీజ్ చేసుకుంటూ ఉంటాం కదులుతూ. అవును. అయితే మొత్తం ఈ సమస్త శరీరాన్ని వ్యాపించి ఉండేటటువంటిది ఈ వ్యానవాయువు. ఇవి ముఖ్యమైన 5 వాయువులు. ఈ వాయువుల్లో ఏ వాయువు లేకపోయినా మనిషి చాలా జబ్బు పడ్డట్టు. అసలు హృదయంలో ఆగిపోతే ప్రాణం పోయిందంటారు. అంతే, ప్రాణం పోయిందంటారు. అవును. అంటే ప్రాణవాయువు ఆగిపోయింది అక్కడ. అది అలాగా ప్రాణోపాన వ్యానోదాన సమాన, ఈ 5 కలిసి మొత్తం మన శరీరంలో ఉన్న వాయువులన్నింటినీ కంట్రోల్ చేస్తూ పంచ ప్రాణాలు మనకి. చాలా మంది వాడినాక 6వ ప్రాణం, పంచప్రాణాలు వాడే ఇలాంటి పదాలు కూడా మనం చాలా వింటూ ఉంటాం. 6వ ప్రాణం అనేది కాదు కానీ 10 ప్రాణాలు ఉన్నాయి. ఇంకో 5 ఏమిటి? ఈ 5 వీటికి ఉప ప్రాణాలు, అంటే వీటికి హెల్పర్స్గా పనిచేసేటటువంటి, కానీ అవి కూడా చాలా ముఖ్యం. అవి ఎంతో ముఖ్యం. ఈ 5 ఏమిటి? ఈ నెక్స్ట్ వచ్చేటటువంటివి వాగ్ద్వారే నాగాఖ్యాత, కూర్మ ఉన్మీలనే స్మృత, క్రకరాఖ్యా క్షుతం దేవదత్తాత్ విజృంభణం, నజహాతి మృతం వ్యాపి సర్వవ్యాపి ధనుంజయ. మొట్టమొదట నాగ, కూర్మ, క్రకుర, దేవదత్త, ధనుంజయాలివి. ఈ నాగ అనే వాయువు వాగ్ద్వారే, నోటి దగ్గర పనిచేస్తూ ఉంటుందిట. ఈ మాత్రంగా ఉంటే చాలు, మనం తినటానికి కానీ మాట్లాడటానికి కానీ ఏదన్నా ఒక విషయం చెప్పటానికి కానీ అన్నిటికీ ఈ నాగం అనేటటువంటి వాయువు నోటి లోపల వాగ్ద్వారంలో ఉండి మనకది హెల్ప్ చేస్తుంది. లేకపోతే మాట పడిపోయింది అంటాం, ఎప్పుడన్నా విన్నా, ప్రాణాలు ఉంటాయి వాడికి, ఇంకా ఉంటాయి, మాట ఒక్కటే పడిపోతుంది. అవును. అలాంటివి. అలాగే రెండోది కూర్మం అనేది, కూర్మం అంటే తాబేలు కదా. తాబేలు ఏం చేస్తుంది? ఏమన్నా చుట్టుపక్కల అటు ఇటు వస్తుంటే వెంటనే లోపల ముడుచుకుంటుంది. అసలు అలాగే ఉంటుంది. కంటి రెప్పలని కాపాడేటటువంటిది కురుకురం, కూర్మం. ఇప్పుడు ఏదన్నా కనగానే ఒక్కరు కళ్ళు మూస్తామా? మన కంటి ముద్ర వెంటనే కళ్ళు మూసుకుంటాం. కంటిరెప్పల్లా కాపాడారని ఇవన్నీ మాటలు మనం వింటూ ఉంటాం. అలాగ తాబేలు వలె అక్కర్లేనప్పుడు ఈ కంటి నుంచి ఏవి కంటి మీదకి రాకుండా కంటి లోపలికి వెళ్ళేవి, మనం కంటితో మాట్లాడేది, కంటితో కూడా మనం సంభాషిస్తూ ఉంటాం, ఎన్నో కమ్యూనికేషన్స్ పంపిస్తూ ఉంటాం, అవి అన్నీ ఈ కూర్మం ద్వారా జరుగుతాయి. కూర్మం ప్రాణం ఇంకోటి. నాగం ప్రాణమేమో గొంతులో మాట. వాళ్ళ కళ్ళు కూడా కదలటం లేదండి, నిశ్చలంగా అయిపోయినాయి అనే మాటలు విన్నారా ఎవరికైనా? కోమాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా అసలు ప్రాణాలు ఏవో ఉన్నాయి. కోమాలో కానీ కాదు, ఇంట్లో కూడా అలా నిశ్చలంగా అలా ఉంటారు, కళ్ళు కూడా తిప్పట్లేదండి, ఏం చేసినా కదలటం లేదండి అంటాం. ఇలాంటివి ఇది కూర్మం. అంటే ఒక్కొక్క ప్రాణం బలహీనపడుతున్న కొద్దీ ఆ అంగం బలహీనపడుతూ ఉంటుంది.
అంటే ఇంక ఇవన్నీ ఆఖరి స్టేజ్ లో ఆఖరి స్టేజ్ Effect అయ్యే మళ్ళీ విధానాలే. వెనక్కి రావచ్చుగా, అదేలేండి. మధ్యలో జబ్బు పడ్డప్పుడు మళ్ళీ వెనక్కి కూడా రావచ్చుగా. ఉమ్, కనుక ఈ ఈ ఇంకోటి మూడోది ఈ కృక్కరం అనేది ఇది అది ఎలా ఉంటుందంటే కుర్మ ఉన్మీలనం అంటే కళ్ళు ఇలా ఆపి తెరవటం, కళ్ళు ఆ. మూసి తెరవటం ఉన్మీలనం అంటే అది. అలాగే కృకరాఖ్య క్షుతం న్యాయం. క్షుతం అంటే ఏంటి? తుమ్ముతాం చూడండి, అవును. చూడండి. తుమ్ముతాము లేకపోతే ఏదో ఆవులిస్తాము, అవన్నీ వాయువులేగా. ఉమ్, ముక్కు దగ్గరికి ఏదైనా ఒకటి రాగానే వెంటనే మనకి ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, తుమ్మేస్తాం. అవును. అంటే అక్కడ లోపలికి అనవసరమైన వెళ్ళనీయకుండా లోపల అనవసరమైన ఉన్న బయటకు పెట్టేస్తూ చేసేటటువంటి వాయువు ఇది కృకరం. ఉమ్, నాగం, కూర్మం, కృకరం. తర్వాత దేవదత్త అనేటటువంటిది ఇదే ఎట్లా విజృంభణం. ఉమ్, విజృంభణం అంటే ఆవలింతలు. మనకు ఉన్నటువంటి బాగా అలసిపోయినా, బాగా నిద్ర వచ్చినా, లేకపోతే ఎక్కువ శ్రమ పడినా మనకి ఎలా ఆవలింతలు వస్తాయి. అవును. అది కూడా అన్వాంటెడ్ ఎయిర్ ఇన్ ద బాడీ. ఓ, వాటిల్నది విజృంభణగా ఆవలింతలు ఆపుకోలేదు. ఏదో ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, తుమ్ముల్ని వీటన్నిటిని ఆపుకోవటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఏవి కూడా మనకు ఆగవు. ఆగు. అవి బాటిల్ ద్వారా అవి కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. ఉమ్, బయటికి వెళ్ళిపోవటానికి కానీ లోపలికి గాలి తీసుకోవడానికి పీల్చుకోవటానికి కానీ విజృంభణం ద్వారా దేవదత్తం అనే వాయువు కంట్రోల్ చేస్తుంది. ఇక చిట్ట చివరిది ఇదిట చచ్చినా బోదట. అంటే మనిషి ప్రాణం పోయి చచ్చిపోయింది అని డిక్లేర్ చేసిన శరీరానికి కూడా ఈ ధనంజయము అనే ప్రాణం ఉంటుంది. ఇదేంటమ్మా? ఇదేమిటి ఈ ధనంజయం? మనిషి చనిపోయారు అనుకుందాం, ఆ. అక్కడ పెట్టాం. కాసేపు అయ్యాక మనిషి శరీరం ఉబ్బినట్టు గాలి వచ్చిందా లోపల రియాక్షన్స్ తెలుస్తుంటది కదా. చాలా ఏదో ఒక కుక్క నిన్న చనిపోయింది, అవును. ఇవాళ ఎవరు తీయలేదు, Smell వాసన రావడము, దళం నుంచి దాని బాడీ వాడటం. బ్లోట్ అవటం తెలుస్తుంది కదా. తెలుస్తుంది. ఆ బ్లోట్ అయ్యే వాయువు ధనంజయం. ఉమ్, అది పోదు. అది ఎప్పుడు పోతుంది? మనం ఎప్పుడైతే కర్మకాండలు చేసేస్తామో, అంటే దానిని పంచభూతాల్లోకి వదిలేస్తామో, భూమిలో పాతి పెట్టడమో, నీటిలో వదిలేయటమో, నిప్పులో కాల్చేయటమో, లేకపోతే గాలికి ఆకాశానికి పైన వదిలేయటమో చేస్తాం కదా ఏదో ఒకటి. ఉమ్, అలాంటప్పుడు వాటిలతో పాటు పోతుంది అది, అప్పటిదాకా పోదు. ఉమ్, ఈ ధనంజయం అనే ప్రాణం ఒక్కటి మిగిలిన్నా కూడా ఏమో మిగిలిన ప్రాణాలన్నిటినీ అది ఒక్కొక్కటిగా మళ్ళీ ఆకర్షించుకుని మళ్ళీ వెనక్కి రావచ్చేమో. ఉప ప్రాణాల్లో ఏ ఒక్క ఉప ప్రాణం ఉన్నా కూడా మళ్ళీ పోయిన ప్రాణాలన్నీ తిరిగి వస్తాయి నెమ్మదిగా. అలా వచ్చిన వచ్చిన వాళ్ళే కదా ఈ కేసులన్నీ వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళందరూ. కోమాల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు, ప్రాణాంతకంగా అయిపోయి దాదాపుగా అయిపోయిందమ్మా, రేపటికి అయిపోయింది, మేము వాళ్ళందరూ పిలుచుకోండి అని చెప్పాక మన్నాళ్ళు లేచి వచ్చిన వాళ్ళు లేరు హాస్పిటళ్లలో కూడా. కనుక ఈ ధనంజయం అనే ప్రాణం అంత ముఖ్యమైనది. ఇది ఈ ధనంజయం అనే ప్రాణానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే, భగవద్ రామానుజుడు తెలుసు కదా, విశిష్టాద్వైత ఫౌండర్. ఆయన మతానికి ఆయన ప్రవచన అంటే ఆయన మత ప్రవక్త. ఆయన ఆయన పోతే శ్రీరంగ ఆలయంలో శ్రీరంగాన్ని సేవించుకుంటూ ఆయన మరణించారు. మరణించాక ఆయన్ని గుడి ఎదుర్కొంటా ఒక ప్రాంగణంలో ఆయన్ని అక్కడ పాతిపెట్టారు. పాతిపెట్టాక ఏమైంది, అందరూ అంత గొప్ప భక్తుడు ఇక్కడ అని చెప్పి ఆయన కూడా దర్శించుకోవడం మొదలెట్టారు గుడికి వచ్చిన వాళ్ళందరూ. మిగిలిన వాళ్ళందరికీ కొంచెం కడుపులో మంట మొదలైంది. ఇది కూడా యాసిడ్ అనవసరమైందే, ఆ వాయువు కూడా బయటికి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ గుడి ఎదుర్కొంటే శవం వద్దని చెప్పి దాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడో వేరే దూరంగా పాతిపెట్టారు, పక్క ఊళ్ళో. పాతిపెట్టాక రంగనాథుడికి కోపం వచ్చింది, శ్రీరంగుడికి కోపం వచ్చి, అప్పుడు ఆ రోజుల్లో దేవతలు కనిపించేవారు, మాట్లాడేవారు అని బోళ్ళు చెప్పుకున్నాం కదా మనం. ఇదంతా 1000 ఏళ్ల కిందటి సంగతే. మొన్నమనేగా ఆయనకు 2 ఏళ్ల క్రితం కాబోలు మనం సహస్రాబ్ది చేసాం. అవును. కనిపించి, నా ప్రధాన భక్తుడి, నాకు సోదరుడు, అలాంటి వాడిని తీసుకెళ్ళి అక్కడ పాతి పెడతారా? లేదు, తీసుకొచ్చి గుడిలో పెట్టండి అన్నాడు ఆయన. గుడి అప్పుడు ఈ శరీరాన్ని మొదట ఇక్కడ ఎదుర్కొంటా 2-3 నెలలకి తవ్వి తీసినప్పుడే వాళ్ళు చూశారు, పాడవల శరీరం. ఆశ్చర్యం వేసింది. మామూలుగా కొంత పాడైపోతుంది కదా. సరే చూసారు, ఏదో పాతి పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తవ్వి తీసుకొచ్చారు, ఏమీ కాల. ఏం చేయాలో తెలియలే. ఈయనకి ఏదో ప్రత్యేకత ఉంది, ఆయనలో ధనంజయం ఉండిపోయింది. ఆయన అలాగే మఠం వేసుకుని కూర్చోబెడతారు సన్యాసుల్ని, పీఠాధిపతుల్ని, వాళ్ళని ఇలా మఠంలాగా వేసి ఇలాగే కూర్చోబెట్టి వాళ్ళని ఖననం చేస్తారు. ఖననం అంటే పాతి పెట్టడం చేస్తారు. అలాగే అదే పొజిషన్లో ఆయన తీసుకొచ్చి గుళ్ళో పెట్టారు. 5వ ప్రకారంలో శ్రీరంగం ఆలయంలో ఈనాటికి వెళితే మీరు రామానుజుడి శరీరం చూడొచ్చు. అక్కడ కూర్చోబెట్టారు ఆయన్ని. కూర్చోబెట్టాక చూస్తే అలాగే ఉన్నాడు, అసలు పోయినట్టు లేవు. కళ్ళు కూడా అలాగే ఉన్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి, జుత్తు పెరుగుతోంది, ప్రాణం లేదు. అంటే హృతి ప్రాణం అది లేదు. కనుక ఈయన ఏదో మహాత్ముడు అని గుర్తించి, మహాత్మా అంటే అలాంటి వాళ్ళు, ఎవరంటే వాళ్ళు కాదు. మనం టైటిల్ ఇచ్చేసినంత మాత్రాన అందరూ మహాత్ములు అయిపోరు. అలాంటి మహాత్ముడిని ఆయన అక్కడ కూర్చోపెట్టి ఆయనకి
ఈనాటికి ఆయన శరీరానికి పూజ. ఆయన ముందర ఒక రాతి విగ్రహం పెట్టారు. సరే, ఇంకో పంచలోహ విగ్రహం కూడా ఊరేగింపులు జరపడానికి వీలుగా ఇంకో పంచలోహ విగ్రహం ఉంటుంది. అసలు శరీరానికి ఆ శరీరానికి సంవత్సరానికి 2 సార్లు కేసరి అంటే తెలుసు కదా, కుంకుమ పువ్వు, చందనం, ఈ రెండింటిని కలిపిన లేపనం శరీరానికి పూస్తారు. అంతే, ఇంకేం చేయరు. ఆ శరీరానికి కేసరి చందనం కలిపిన మిశ్రమం పూసి ఆ శరీరం అలా 1000 ఏళ్ల నుంచి ఉంది, పాడైపోకుండా. మమ్మీస్ ఉన్నారు కదా అంటారేమో, కానీ మమ్మీస్ వేరే ఎంబామింగ్ ప్రక్రియ చేస్తారు వాళ్ళకి. ఇక్కడ ఏం ఎంబామింగ్ చేయలే ఎవరు. అదే పై పూతే పూసింది. అవును, ఎంబామింగ్ వేరేగా చేయలేదు. ఎంబామింగ్ అంటే వేరే ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది దానికి. అది చేయలా. అది చేయకుండా మామూలుగా శరీరాన్ని కూర్చోబెడితే అలా ఉందంటే మరి ఆయన ఎంత గొప్ప ఆత్మ. మహాత్మ అనే మాట అందుకని అన్నా నేను. అంత గొప్ప ఆత్మ, అంత గొప్ప భక్తుడు. కళ్ళు తెరిచి శ్రీరంగనాథుడిని చూస్తున్నట్టుగా ఉంటుంది. శ్రీరంగంలో ఆయన ఆలయం, ఉపాలయం ఉంది. ధన్వంతరి ఆలయం దగ్గరే ఉంటుంది అది కూడా. ఆ ధన్వంతరి ఆలయం పక్కన ఎవరైనా అడిగితే చెప్తారు. కొంచెం తమిళనాడులో నాలాంటి దానికి భాష రాని వాళ్ళకి కొంచెం కష్టం. భాష వచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టుకుంటే తేలిక. అదృష్టం బాగుంటే ఇంగ్లీషు హిందీ వచ్చిన వాళ్ళు మనకి తారసపడతారు, తెలుగు వచ్చిన వాళ్ళు అదే జరుగుతూ ఉంటుంది. కనుక ఈ ప్రాణానికి కూడా ఎంత ఇంపార్టెన్స్ చూడండి. అవును, మనకు కంటెదురకుండా ఉదాహరణ. ఇంకా మళ్ళీ ఎవరిది ఈ రకంగా లేదు. ఇంతవరకు నా దృష్టికి ఎవ్వరూ రాలేదు. అంటే పురాణాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు సజీవ సమాధి అంటారు కదా. అవును, బ్రహ్మం గారిది సజీవ సమాధి. ఇలా చాలా సజీవ సమాధులు ఉన్నాయి కదా. వాటి లోపల ఉన్నారేమో మనం మళ్ళీ ఇప్పుడు సజీవ సమాధి అంటే వాళ్ళంతా వాళ్ళు సమాధి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ అన్ని ప్రాణాలు ఉన్నాయి, వాళ్ళు ఉండంగానే వెళ్ళిపోయారు. వాళ్ళంతటి వాళ్ళే నడుచుకుని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళని తిరిగి తవ్వి తీసి ఎలా ఉన్నారని చూడలేదు. ఉన్నారంటారా సమాధిలోనే? బ్రహ్మం గారిది అయితే మర్నాడు వచ్చి ఆయన తవ్వి తీశాడు. వాళ్ళ భక్తుడు ఉన్నాడు కదా, అతని పేరు ఏదో ఉంటుంది, అతను తీశాడు. మళ్ళీ ఒకసారి తీసి చూశాడు. చూస్తే లేచి, ఎందుకు తీసావు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, చెయ్యొద్దు అని చెప్పారట ఆయన. మళ్ళీ వెంటనే మూసేశారు. ఇది బ్రహ్మంగారి చరిత్రలో మనకు కనపడుతుంది. ఓకే. అంటే దేహం మీద కూడా కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణాల మీద, పంచప్రాణాలు, దశ ప్రాణాలు, నా పంచప్రాణాలు వాళ్ళే, నా దశ ప్రాణాలు వాళ్ళే అంటామే, ఆ ప్రాణాల మీద కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రాణాలు అనేవి ఎంత ముఖ్యమో మన శరీరంలో. ఎంత మనం తెలియకుండానే ఆవలించేస్తాం, తెలియకుండానే కన్ను మూసేస్తాం. ఎటువంటి అనవసరమైనవి చేరితే అంటే అవన్నీ చెవుల్లోంచి తీసేయటం, ముక్కుల్లోంచి తీసేయటం, అవన్నీ ఆటోమేటిక్గా ఆ ప్రాణాలే మన బాడీని నిర్వహిస్తున్నాయి. అవును, అది ప్రాణాలంటే. అంతా ఒక డిజైన్ చేయబడిన మొత్తం సిస్టమ్ ఇదంతా. బాడీ మామూలుగా మన ఎన్ని ఏళ్ళు చాలు ఇంత పని చేయాలంటే. అవును, ఇప్పుడే పేజీలు రాసుకోవాలి, పుస్తకాలు ప్రోగ్రాంలు రాస్తే కానీ ఈ మెషిన్ నడవదు. అంతేగా. అవునా? అవును. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి వీటన్నిటి పట్ల, అంటే అవి అంగాలు ఇవ్వటమే కాకుండా అంగాల సంరక్షణ కూడా చూస్తున్నటువంటి ఆ భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయిపోయి. అవునమ్మా, నమస్కారం. అంతే అమ్మా, నిజంగానే. నమస్తే అమ్మా, ధన్యవాదాలు.